नाधिपतये नमः। ओं ग्लौं वाराहे नमः। ओं क्षं प्रत्यंगिराये नमः। ओं ह्रीं सकल सिद्ध गुरुदेवताभ्यो नमो नमः। सर्वुలకు భక్తులకు మరియు సాధకులందరికీ కూడా శ్రీ వారాహి సమేత అధర్వణాభద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి మాత కరుణా కటాక్ష వీక్షణములు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాద వచనములు ఇస్తూ మనము షట్కర్మలకు సంబంధించినటువంటి విషయాలను వాటి యొక్క నిగూఢమైనటువంటి రహస్యాలను అన్నిటినీ కూడా సాధకులకు మరియు భక్తులకు మరియు ప్రజలందరికీ కూడా తెలియాలనేటువంటి ఉద్దేశంతో సాధారణమైనటువంటి భాషలో మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగముగా నిన్న వశీకరణానికి ఉపోద్ఘాతములాగా ఒక వీడియోను చేయడం జరిగింది. దానిని అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరించారు. వారందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అదే విధముగా ఈ వీడియోను కూడా మీరందరూ కూడా బాగా ఆదరణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హైప్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. ఆ ఆప్షన్ను కూడా మీరందరూ వినియోగించుకొని పలువురికి ఈ యొక్క విషయాల మీద అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోనికి ప్రారంభం చేద్దాం. నిన్న వశీకరణలో ఉపోద్ఘాతములో భాగముగా వశీకరణ అంటే ఏమిటి, ఏ విధమైనటువంటి తంతు అనేటువంటి వ్యవహారాన్ని వివరించాం. ఈరోజు వశీకరణములో చాలా వరకు ప్రతి ఒక్కరూ కూడా చెప్పేటువంటి మాట ఏమిరా అంటే, మందు పెట్టారు, కడుపుకు మందు ఇచ్చారు, తలకు మందు పెట్టారు, లేదా ఇతరత్రమైనటువంటి శరీరములో ఉన్నటువంటి వ్యవహారములలో మందు పెట్టారు అనేటువంటి మాట చాలా వింటూ ఉన్నాం. అసలు ఈ మందు అంటే ఏమిటి, ఈ మందును ఎలా పెడతారు, నిజంగా ఈ కాలంలో కూడా మందు పెట్టడం అనేటువంటి విద్య ఉందా, ఇది పని చేస్తుందా, పని చేస్తే ఏ విధంగా పని చేస్తుంది, దీనివల్ల కలిగేటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏమి, ఏ విధంగా దీనిని నిర్మూలన చేసుకోవాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. చాలా వరకు యూట్యూబ్ మాధ్యమంలో నిగూఢమైనటువంటి విషయాలు చాలా వరకు చెప్పడం లేదు. కానీ గురు పరంపర ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క విషయంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని మీ అందరికీ తెలియజేసి దీని గురించి మీరు తెలుసుకొని బయటపడతారు ఈ కష్టాల నుంచి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తికి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అండి, ఒక వ్యక్తికి మందుగాన పెడితే ఆ వ్యక్తి లక్షణాలను మొట్టమొదట తెలుసుకుందాం. లక్షణాలు ఏ విధంగా ఉంటాయరా అంటే, ఒక నెల ముందు వరకు కూడా ఆ వ్యక్తి చాలా అద్భుతంగా ఉంటాడండి. నలుగురిలో కలిసిపోతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, తన దైనందికమైనటువంటి కార్యక్రమంలో చాలా బాగా పాల్గొంటూ ఉంటాడు. చాలామంది మీద ప్రేమ, చాలామంది మీద ఆప్యాయతలను చూపిస్తూ కడుపుకు టయానికి తినడము, పడుకోవడము, తన యొక్క ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇతరత్ర వాటి మీద సుస్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటారు. కానీ ఎవరైనా కూడా ఈ మందు అనేటువంటిది పెడితే, దీనిని మందు అనే చెప్తున్నానండి, ఎందుకంటే దీని యొక్క పరిభాషలో రకరకాలైనటువంటి నామధేయములతో వ్యవహరిస్తారు. మరల మందు అని అంటారు, లేదా పెట్టుడు మందు అని అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క దానిలో మందు అనేటువంటి వ్యవహరణ చేస్తూ ఉంటారు. ఇలాంటి యొక్క ద్రవ్యం అనేటువంటిది వ్యక్తికి ఆపాదనగాన జరిగితే వీటి మీద ఉన్నటువంటి ఏ యొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో అదంతా తొలగిపోతుందండి. టయానికి తిందామనే ఆలోచన ఉండదు, టయానికి పడుకుందామా అనే ఆలోచన ఉండదు. ఏదైనా కూడా లక్షణాలతో మనం ముందుకు వెళ్ళాలి, ముందుకు పోవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, లేదా ఇతరత్రమైనటువంటి దైనందికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉండదు. వీటి నుంచి ఆలోచన పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. కొద్ది కొద్దిగా వ్యక్తి ఒక రకమైనటువంటి మెంటల్ స్టేజ్లో పిచ్చివాడయ్యేటువంటి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది మందుగాన పెడితే వ్యక్తులలో సంప్రాప్తించేటువంటి దోషములు, నష్టములు కేవలం ఇదంతా కూడా ఒక పూర్ణ మండలము లోపల మాత్రమే సంభవించిపోతుందండి. అంటే 91 రోజు గడిచే లోపలనే ఈ యొక్క వ్యవహారం అంతా కూడా జరిగిపోతుంది. దీన్ని చాలా బాగా అబ్జర్వ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయానికి గాన వస్తే, లక్షణములలో భాగముగా ఈ వ్యక్తికి నిజంగానే ఆపాదన జరిగిందిరా అనేటువంటిది తెలుసుకోవడానికి తాతల ముత్తాతల కాలము నుంచి వస్తున్నటువంటి విద్య ఏమిరా అని అంటే, కాకరకాయ చెట్టు యొక్క ఆకుల రసము. బాగా గుర్తు పెట్టుకోండి, కాకర చెట్టు యొక్క ఆకుల రసము. ఈ ఆకుల రసమును బాగా పిండి వ్యక్తి యొక్క చేతిలో, అరచేతిలో, మగవారికైతే కుడి చెయ్యి అరచేతి,
ఆడవారికైతే ఎడమ చేయి యొక్క అరచేతిలో ఒక గుప్పిడంత, అంటే ఈ పిడికిలలో పట్టేంత ఎంత ద్రవ్యమైతే వేస్తే ఆ ద్రవ్యమును దాదాపు నువ్వు ఒక 15 నిమిషాలు 21 నిమిషాలు అలాగే పట్టుకొని కూర్చుంటే ఆ ద్రవ్యమంతా కూడా దగ్గరగా చిక్కపడడం జరుగుతుందండి. చిక్కపడిందిరా అని అంటే ఆ వ్యక్తికి స్పష్టమైనటువంటి కడుపుకు కానీ తలకు కానీ శరీరములో మందు అనేటువంటిది ఉంది అని మీరు గ్రహణ చేయవచ్చు. ఇది పరిశీలన చేసుకునేందుకు భగవంతుడు చాలా మనకు తంత్ర మార్గములో దైవీకమైనటువంటి వస్తువులలో భాగంగా కాకర ఆకు రసము ద్వారా దీనిని పరీక్ష చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏదో తెల్లని పొడిని చేతిలో వేసేసి బుస 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 పొగుతుంది చూడండి, మీకు మందు ఉంది, ఇంకోటి ఉంది. నేను ఎవరిని తప్పులు పట్టడం లేదండి, చెబుతున్న విషయం. దోశలకు కూడా సోడా పొడి వేస్తే పుసనే పొగుతుందండి. శరీరములో వేడి తత్వముగాన ఎక్కువ ఉంటే ఆ పొడి పొంగడం జరుగుతుంది. వేడి తత్వం అనేటువంటిది తక్కువగా ఉంటే ఆ యొక్క పొంగకపోవడం జరుగుతుంది. దీనిని కూడా గమనించగలరు. ఇది కాకర ఆకు రసం అనేటువంటిది మీరు మీ ఇంటి దగ్గర చేసుకునేదే అండి. మళ్ళీ మెసేజ్లు పెట్టి నాకు ఫోన్ చేసి గురువుగారు కాకర చెట్టు ఎక్కడ దొరుకుతుంది, ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడగద్దండి. మీ అంతకు మీరు చేసుకునేది, మీ అంతకు మీరు తెలుసుకునే విద్యలే ఇందులో చెబుతూ ఉంటాం. దీనిని పరీక్ష చేసుకోండి. ఈ యొక్క లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఈ రకమైనటువంటి తంతు చేస్తే అవునా కాదా అనేటువంటి విషయం తెలిసిపోతుంది. తెలిసిపోయినటువంటి తర్వాత సక్రమమైనటువంటి వ్యవహారము శాస్త్రము చెప్పేది ఏమిరానంటే, ఈ యొక్క మరుల మందు లేదా పెట్టుడు మందు కానబుంటే వ్యక్తికి సరి అయినటువంటి వైద్యుడి దగ్గరకు తీసుకొని వెళితే అది ఆ వ్యక్తి ఇచ్చేటువంటి ఆ యొక్క మందు వలన, ఆయుర్వేద మందు వలన అది కేవలము మల రూపములో బయటకి వస్తే 100కు 100% కూడా ఏ విధమైనటువంటి వ్యవహారమో పొట్టలో లేకోకుండా బయటకు పూర్తిగా వచ్చి వేస్తుంది. కొంతమంది వమనము అనగా వామిటింగ్స్ ద్వారా కక్కిస్తూ ఉంటారండి. దానిలో పూర్తిగా రాదు, బయటకి పూర్తిగా రాదు. ఒకవేళ నిజమైనటువంటి వ్యక్తులు ఉంటే వమనం ద్వారా చేసినా కూడా పూర్తిగా రాదు. ఇది కూడా మీకు కన్క్లూజన్ ఇస్తున్నాను. ఏదైనా కూడా మల రూపంలోనే బయటకి రావాలి, మోషన్ రూపంలోనే బయటకి పూర్తిగా వెళ్ళిపోవాలి. ఇది మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇక ఈ మరుల మందును ఏ విధంగా తయారు చేస్తారు, ఈ మరుల మందులో ఉన్నటువంటి వ్యవహారం ఏమిటి, ఈ మరుల మందు యొక్క విశిష్టతను గురించి, దీనిలో వశీకరణం ఏ విధంగా చేయొచ్చు అనేటువంటి విషయాలను మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్లో ఈ వీడియోను 100 లైకులు కానీ వస్తే మీకు పార్ట్ 3 అనేటువంటిది దీనిలోనే వశీకరణలో భాగంగా చేసి మీ అందరికీ ముందుకు తీసుకొని వస్తాను. మీరందరూ కూడా ఈ లోతైన విషయాలను తీసుకొని మీ యొక్క జీవనములో సక్రమమైనటువంటి మార్గములో భగవంతుని యొక్క కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, హర నమః పార్వతీపతయే హర మహాదేవ, శంభో శంకర.